హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎలా ఉండింది అనంత్ శ్రీరామ్ గారితోటి? బేసిక్ గా సార్ చాలా తక్కువ మాట్లాడతారు కదా. అవును. అక్కడ కూడా చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. But బట్ you know one thing, whenever we receive comments from judges, somewhat I used to understand, but what Anand sir tells, I don't understand anything. అనంత్ సార్ అంటే తెలుగు ఎక్కువ Yeah. ఉంటుంది Not కదా. Telugu, Sanskrit. యా ఇట్ ఇస్ తెలుగు ఓన్లీ బట్ ఇట్ ఇస్ ప్యూర్ తెలుగు. Pure Telugu. ప్యూర్ That's తెలుగు. what- యా So బికాజ్ తనకి హి ఇస్ అర్థం లిరిసిస్ట్ కాకపోతే- రైట్. సో లిరిసిస్ట్లకు జనరల్ గా ఎలా అంటే వాళ్ళు కవులు అంతా పోయిట్స్ సాహిత్యం, ఉంటారు వాళ్ళు. సాహిత్యం. యా సాహిత్యం మీద మంచి అబ్బా అదే ఎంత పెద్ద మాట. ఎంత పెద్ద మాట. Anand sir effects. నేను చెప్తాను అనంత్ సార్ కి, నేను కాల్ చేసి చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి తెలుగులో మీరు అంటే మీ జర్నీలో మీరు వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఒక లిరిక్ రైటర్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే తెలుగులో ఒక వర్డ్ మీరు తప్పుగా పాడినా గానీ వాళ్ళ టీం కాకపోయినా గానీ వాళ్ళు వచ్చి మీకు కరెక్ట్ చేస్తారు. అవును. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఏంటంటే తెలుగు రాంగ్ గా మాట్లాడినా తెలుగు రాంగ్ గా పాడినా వాళ్ళకి నచ్చదు. సో అలాంటివి ఏమైనా జరిగాయా అనంత్ సార్తో? నేను పెద్దగా అంటే తెలుగు కరెక్ట్ గా ఆయన టీమే కాబట్టి ఆయన రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి నేనే తప్పు పాడితే బాగోదు. సో అన్ని చూసుకొని వెళ్ళేదాన్ని. ఓకే. ఎప్పుడు అలా మిస్టేక్స్ ఏమీ చెప్పలేదు సార్. బట్ మీకు మాత్రం అనంత్ సార్ మాట్లాడేది అర్థం కాలేదు Mostly. మోస్ట్లీ. బట్ రిపీట్ చేయమని ఎప్పుడు అడగలేదా? టెలికాస్ట్ లో ఉంటుంది కదా, సో పక్క నుంచి శ్రీమికి అక్క శ్రీమికి అక్క. సబ్ టైటిల్స్ లాగా ఇస్తూ Oh. ఉంటుంది. పోనీలే సో పాపం. తిను అండ్ శ్వేత అక్క అని కేరళ అమ్మాయితో తనకి ఇద్దరికి సబ్ టైటిల్స్ ఇచ్చేది అక్క. యాక్చువల్గా ఏంటి అంటే నాకు ఫస్ట్ సూపర్ సింగర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నేను ఫస్ట్ అఖిల్ తెలుసా మీ ఇద్దరికి? తెలుసు తెలుసు. తెలుసా? Yeah. అఖిల్ ఎలాంటి అబ్బాయి? బాగా అల్లరి చేస్తాడు కదా. అంతా గలీజ్. అఖిల్ గలీజ్. This is one of the dialogue of రాహుల్ అన్న. Rahul Anna. ఆ, అంతా గలీజ్. సూపర్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ అఖిల్తో నేను స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూస్ తీసుకోవడం. బట్ Okay. అఖిల్ది ఓపెనింగ్ చాలా మంచి ఓపెనింగ్. తర్వాత ఆల్మోస్ట్ అందరితో మంచిగా అయిన ఇంటర్వ్యూస్ నాకు. కానీ నేను ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి అఖిల్ని కూడా పిలుద్దాం అనుకున్నాను. బట్ పాసిబుల్ అవ్వలేదు అఖిల్ని పిలవడానికి. అఖిల్ని పిలిస్తే మీరు కంఫర్ట్ ఫీల్ అయి ఉండేవాళ్ళ? బిజీ స్టార్ అయిపోయాడు with work. యాక్చువల్లీ. బిజీ అయిపోయాడా? Always busy. ఓకే. అండ్ మీరిద్దరు వస్తున్నారని కూడా అఖిల్కి చెప్తే అఖిల్ అదే చెప్పాడు, నేను మాక్సిమం ట్రై చేస్తాను అని చెప్పాడు. అందుకే అడిగాను మీరు ఫ్రెండ్స్ అయినా అఖిల్కి అని చెప్పి. మేమైతే ఫ్రెండ్ గా చూస్తున్నాం, మరి తను మమ్మల్ని ఫ్రెండ్స్ గా చూస్తున్నాడు తెలియదు. ఎందుకు మీ సూపర్ సింగర్స్ జనరల్ గా ఫ్రెండ్సే అంట కదా మొత్తం. నేను కనుక్కున్నాను వచ్చిన వాళ్ళని, సాహితీ వీళ్ళందరితో మాట్లాడినప్పుడు చాలా ఫ్రెండ్లీ ఉంటారంట కదా మీరందరూ. అంటే కాలేజ్ కి వెళ్ళి చదువుకొని వచ్చినట్టు ఉంటదంట కదా మీరంతా. ఈగో జెలసీ అలాంటివి ఏమి ఉండవు. సో ఫ్రెండ్లీ కాంపిటీషన్ లాగా అనిపించింది ఇక్కడ Okay. సూపర్ సింగర్. బట్ డిఫరెంట్ టీమ్స్ కదా. ఇప్పుడు అఖిల్ మీ ఇద్దరులో ఎవరి టీమ్? నేను అఖిల్ సేమ్ టీమ్. ఓకే. ఓకే. సో ఎప్పుడైనా కాంపిటీషన్ టఫ్ గా అనిపించినప్పుడు ఎప్పుడైనా మీకు ఫైటింగ్స్ అవుతూ ఉండేవా? అలా ఎప్పుడు అవ్వలేదు దేవుడి దయ వల్ల. సపోర్ట్ అలా ఎవరికి లేదక్క. అంటే ఏ కంటెస్టెంట్ కి అలా వీళ్ళని బీట్ చేయాలి అన్న యాటిట్యూడ్ ఎవరికి లేదు. మనం మన సాంగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయాలని అందరి కంటెస్టెంట్స్ మైండ్ సెట్ అన్నమాట. సో అందుకే ఎక్కువ డిస్ప్యూట్స్ ఏం జరగలేదు, అంటే గొడవలు కానీ అలా. కానీ వన్స్ సూపర్ సింగర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు తెలుసు. కానీ బయట ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు? వస్తున్నాయి అక్క. అంటే ముందు కొన్ని రికార్డింగ్స్ పాడాను, అవి కొంచెం అవే వస్తున్నాయి. ఇంకా రికగ్నిషన్ పెరిగింది అక్క. అంటే నేను సూపర్ సింగర్ లో వచ్చాక చాలా మందికి తెలిసాను. సూపర్ సింగర్స్ లోకి రాకముందే సాంగ్స్ బయట పాడేదానివా నువ్వు? పాడేదాన్ని. ఓకే. అంటే దాని ముందు పాడత తీగలో విన్నర్ గా నిలిచాను. సో దాని వల్ల అండ్ ఆల్సో ఎల్ఎంఏలో కూడా నాకు ఎల్ఎంఏలో నేర్చుకున్నా సార్, రామాచారి సార్ స్టూడెంట్ అనమాట. Okay. సో అలా రికార్డింగ్స్ కి వెళ్తూ ఉండేదాన్ని. మీరందరూ కూడా రామాచారి సార్ దగ్గర నుంచి అవును. వచ్చిన స్టూడెంట్సే కదా? Even I went to him for 2-3 months. 2-3 months. ఓకే. కానీ రామాచారి సార్ దగ్గర నేర్చుకున్నారు అంటే వాళ్ళు డెఫినెట్ గా పర్ఫెక్ట్ సింగర్స్ అయిపోతారా? అంటే మన సార్ అయితే 100% కన్నా ఎక్కువ ఇస్తారు ఇన్పుట్స్. అంటే స్టూడెంట్స్ కి ఎంత కావాలో అంత ఇస్తారు. మన మైండ్ సెట్, మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం మనది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. టీచర్ ఎఫర్ట్ ఎంత ఉన్నా కూడా మనం పుష్ చేయకపోతే మనల్ని
యా నాట్ పాసిబుల్. అసలు ఫస్ట్ సింగింగ్ లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పిరేషనా, లేకపోతే నీకు సింగింగ్ అంటే తెలియని టైంలోనే నువ్వు సింగింగ్ నేర్చుకున్నావా, ఎలాగా? నాకు సింగింగ్ అంటే తెలియని టైంలోనే నేను అమ్మా నాన్న interest ఆ? ఫస్ట్ షో ఏంటి? ఫస్ట్ షో స్టార్ ఆఫ్ ఏపీ అని జెమినీ టీవీలో వచ్చింది అనమాట. 2008 ఆ టైంలో. చాలా చిన్నపిల్లని నేను. సో దాంట్లో చిన్నపిల్లలే అప్పుడు ఇంకా హైట్ లో కూడా చిన్నగా ఉండేదాన్ని ఓకే అన్నమాట. ఓకే సో అది నా ఫస్ట్ రియాలిటీ షో. అంత పెద్ద, చాలా పెద్ద రియాలిటీ షో. అది కూడా తెలుగులో ఈటీవీలో వచ్చింది, జెమినీ టీవీలో వచ్చింది. ఓకే సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 3-4 రౌండ్స్ వరకు వెళ్ళాను. చిన్న పిల్లని కదా, సో అంత తెలియదు మ్యూజిక్ గురించి, అప్పుడే అంత నేర్చుకోలేదు. సో అలా గోపికా పూర్ణిమ గారు ఇంకా మల్లికార్జున్ గారు కపుల్స్ జడ్జెస్ గా ఉండేవాళ్ళు. ఓకే ఓకే. Yeah. అండ్ తర్వాత పాడుతో తీయగాకి ఎప్పుడు రావడం జరిగింది మరి? పాడతీగా రీసెంట్ 2018లో అనమాట. ఓకే బాలు గారు ఉన్నప్పుడే అదృష్టం కొద్దీ ఆయన ముందు పాడాను. చాలా పాటలు పాడాను. ఆల్మోస్ట్ 20 పైగా సాంగ్స్ ఆయన ఉండంగా పాడానంటే చాలా గ్రేట్ఫుల్ గా. పెద్ద హానర్ కదా. అవునవును, ట్రూ. బాలు సార్ ముందు చాలా మంది సింగర్స్ ఆయన చూస్తే చాలు, చాలు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలు నేను అనుకునే కూడా వాళ్ళు ఉంటారు. అంతే అనుకున్నాను చిన్నప్పుడు. అసలు ఆయనను కలుస్తాను అనేది చాలా పెద్ద ఇది. అండ్ ఆయన ముందు పాడి విన్నర్ గా నిలిచాను. ఆల్సో స్వరాభిషేకంలో కూడా పాడాను సార్ తో. సో చాలా హ్యాపీ, చాలా చాలా గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది ఆపర్చునిటీస్ దట్ ఐ హ్యాడ్ విత్ ఎస్పీబీ సార్. ఓకే.